హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో మనకి 3 రకాల పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ మరియు హెడ్ క్లర్క్ పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ మరియు హెడ్ క్లర్క్ పోస్టులకి డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి 7th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, అలాగే 10th ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో శాలరీస్ అనేది వేరీ అవుతాయండి. మనకి జూనియర్ అసిస్టెంట్కి సపరేట్గా, ఆఫీస్ సబార్డినేట్కి, హెడ్ క్లర్క్కి సపరేట్గా ఉంటాయి. ఇక ఇందులో మనకి ఇచ్చినటువంటి ఈ 3 రకాల పోస్టుల్లో మీకు గన క్వాలిఫికేషన్ అనేవి ఉంటే మీరు ఈ 3 రకాల జాబ్స్కి కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఒకే అప్లికేషన్లో చేసుకోవడానికి ఉండదు. సపరేట్గా 3 అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎలాగో మనకి అప్లికేషన్ ఫీజు అనేది లేదు కాబట్టి మీకు గన క్వాలిఫికేషన్ అని అంటే 3 రకాల పోస్టులకి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ విషయానికి వస్తే మనకి మన సొంత జిల్లాలోనే వీళ్ళు పోస్టింగ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం అనేది ఉందండి. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి 2 రకాల నోటిఫికేషన్లు అని ఇచ్చారు. ఒక నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ అనేది ఇవ్వడం జరిగింది. మరొక నోటిఫికేషన్లో హెడ్ క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. మనకి ఈ నోటిఫికేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు అనంతపురం ఏదైతే ఉందో అక్కడి నుంచి రావడం జరిగింది. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ మరియు హెడ్ క్లర్క్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ 2 ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ అనే వేకెన్సీస్ 2 ఇవ్వడం జరిగింది. అలాగే హెడ్ క్లర్క్ వేకెన్సీ ఒకటి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఆల్రెడీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే అవుట్ సైడర్స్, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు అని మీకు డౌట్ అనేది ఉంటే, సో మనకి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేయకపోతే అప్పుడు అవుట్ సైడ్ అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సేమ్ మనకి అటెండర్ పోస్ట్కి కూడా ఆ విధంగానే ఇవ్వడం జరిగింది. ఇక జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అటెండర్ అనే పోస్ట్కి మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే ఎవరైతే 10th క్లాస్ ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. కాకపోతే 10th కంటే ఎక్కువ చదివినటువంటి అభ్యర్థులు ఈ అటెండర్ అనే పోస్ట్కి లేదా ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక హెడ్ క్లర్క్ పోస్ట్ విషయానికి వస్తే దీనికి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే అవుట్ సైడర్స్ అనేటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. హెడ్ క్లర్క్ పోస్ట్కి కూడా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి డౌట్ ఉండవచ్చు, మీరు ఇక్కడ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అంటున్నారు, మరి మేము బీఏ కానీ బీటెక్ కానీ చేసాం, మీరు అప్లై చేసుకోకూడదు అంటే మీరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. బీఏ బీటెక్ కూడా గ్రాడ్యుయేషన్ కిందకే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక చూడండి, మనకి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎప్పుడైతే అవైలబుల్ ఉండరో అంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయరో అప్పుడు అవుట్ సైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు ఉండాలండి. అండ్ మ్యాక్సిమం 69 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిట్నెస్ అనేది చాలా బాగుండాలి అంటున్నారు. ఫిజికల్గా అండ్ మెంటల్గా ఫిట్నెస్ అనేది ఉండాలి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళపైన ఎటువంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్కి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు, అలాగే నిరుద్యోగులు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో మ్యాక్సిమం రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చే అవకాశం ఉంటుంది కదా అని మీకు ఇక్కడ అనుకోవచ్చు. సో రిటైర్డ్ ఎంప్లాయీస్కి మనకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది నేనైతే అనుకోవడం లేదు. ఎక్కడో ఒక్కరికో ఇద్దరికో మాత్రమే ఉంటుంది. వాళ్ళు కూడా అప్లై చేస్తారో లేదో తెలియదు. కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. తప్పనిసరిగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయన్నమాట. ఇక ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ వచ్చి 12 ఆగస్టు 2024 సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క అప్లికేషన్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అయితే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటివి, మనం అప్లికేషన్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే మనం చదివినటువంటి క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ అనేది మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్కి కానీ హెడ్ క్లర్క్ కానీ అప్లై చేస్తే ఆ డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేవి పెట్టాలి. లేదా మీరు ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి అప్లై చేస్తుంటే 10th ఫెయిల్ అయినటువంటి సర్టిఫికేట్ కానీ లేదా 7th పాస్ అయిన సర్టిఫికేట్ కానీ పెట్టవలసి ఉంటుంది. దాంతోపాటుగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది పెట్టాలండి. ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్
ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది పెట్టాలి. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా పెట్టాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా కమ్యూనిటీ సర్టిఫికేట్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టవలసి ఉంటుంది. ఇంకా ఏదైనా రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టండి. ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని అప్లికెంట్ పైన అంటించి దానిపైన గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ చేయించాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనం ఎగ్జామినేషన్కి కానీ ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అయినప్పుడు ట్రావెల్ అలవెన్స్ కానీ డియర్నెస్ అలవెన్స్ కానీ మేము ఇవ్వము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అనంతపురం నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది. కాంట్రాక్ట్ బేసిస్ పైన స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్ నెంబరు మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మనకి ఇది అప్లికేషన్ ఫామ్ అండి. దీన్ని ఇలాగే ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉన్న చోట మీరు ఎక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తారు, హెడ్ క్లర్కా, జూనియర్ అసిస్టెంట్కా, ఆఫీస్ సబార్డినేట్కా అనేది మీరు ఇక్కడ రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి అప్లికేషన్ వచ్చి ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ మరియు అటెండర్ పోస్టుకు మాత్రమే. ఇంకొక నోటిఫికేషన్లో మనకి హెడ్ క్లర్క్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. ఇది సపరేట్గా ఉంది. సో దీన్ని మీరు హెడ్ క్లర్క్ అప్లై చేయాలనుకుంటే ఇది ప్రింట్ తీసుకోండి. జూనియర్ అసిస్టెంట్కి కానీ అటెండర్కి కానీ అప్లై చేయాలనుకుంటే ఇది ప్రింట్ తీసుకోండి. ఓకే. సో మూడిటికి అప్లై చేయాలనుకుంటే మీరు ప్రింట్ తీసుకోండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ యొక్క పేరు, మీ యొక్క ఫాదర్ నేము, సెక్స్ ఏంటి, మేలా ఫిమేల్ అనేది ఇక్కడ రాయండి. డేట్ ఆఫ్ బర్త్ 1/7/2024 నాటికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది మీరు ఇక్కడ వేయవలసి ఉంటుంది. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అనేది ఇక్కడ మీరు వేయాలి. అలాగే మొబైల్ నెంబరు, పర్మనెంట్ అడ్రస్, మీరు ఓసీనా, బీసీనా, ఎస్సీ, ఎస్టీనా అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఓసీ అయితే సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం అనేది లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. అలాగే సబ్ గ్రూప్ క్యాస్ట్ కూడా మనకి ఇక్కడ రాయాలండి. అది కూడా మీరు ఇక్కడ బీసీలో బీసీఏ, బీసీడీ ఏది ఉంటుందో అది రాయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీకి, ఎస్టీకి సంబంధించి వాళ్ళ యొక్క కులం ఏదైతే ఉంటుందో, క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మీరు రాయవలసి ఉంటుందన్నమాట. ఇక క్వాలిఫికేషన్స్ టెక్నికల్గా కానీ ఇతర డిప్లొమాలు కానీ ఏమన్నా ఉంటే వాటిని కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ ఎవరైతే జ్యుడిషియల్ స్టాఫ్ ఉంటారో, రిటైర్డ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ రాయవచ్చు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అది ఏదైనా ఉంటే, అంటే నిరుద్యోగులకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే వాళ్ళు ఇక్కడ రాసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏదైనా క్రిమినల్ కేసులు ఉండి వాటిని కానీ మీరు క్లియర్ చేసుకొని ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాలి. డిక్లరేషన్ అనేది ఇక్కడ చదువుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ ఏంటి, డేట్, అలాగే సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసి పెట్టుకోండి. ఇక్కడ అఫిక్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో డ్యూలీ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ అన్నారు. అంటే ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది అంటించాలి. అంటించిన తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర ఇక్కడ అక్రాస్గా దీనిపైన సైన్ అనేది చేయించాల్సి ఉంటుందన్నమాట. సో గెజిటెడ్ ఆఫీసర్ ఎవరు అని మీకు డౌట్ అనేది వస్తే, ఎవరైతే గ్రీన్ ఇంక్తో సైన్ చేస్తారో గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళని గెజిటెడ్ ఆఫీసర్లు అంటారు. మన స్కూల్ హెడ్ మాస్టర్స్ కానివ్వండి, అసిస్టెంట్ ఇంజనీర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు సైన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో హెడ్ క్లర్క్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది. ఓకే. సో ఈ రెండింటిని మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. రెండింటి యొక్క లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక ఈ పోస్ట్కి సంబంధించి రిటర్న్ టెస్ట్ ద్వారా కానీ, లేదా టెక్నికల్ టెస్ట్ ద్వారా కానీ, లేదా ఇంటర్వ్యూ ద్వారా కానీ మేము సెలెక్షన్ చేస్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏది ఉంటుంది అని అయితే మనకి ఇంకా మెన్షన్ అనేది చేయలేదు క్లియర్గా. అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుందా, లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుందా అనేది మనకి క్లియర్గా అయితే వీళ్ళు ఇవ్వలేదండి. అది మీరు ఇక్కడ గమనించాలి. ఓకే. సో దీనికి సంబంధించి మనకి మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత, అప్లికేషన్ పంపించిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి కూడా మీకు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి 12/8/2024 సాయంత్రం 5 గంటల లోపు హెడ్ క్లర్క్కి ఉంటుంది. అలాగే దీనికి ఇంకొక పోస్టులు 2 ఏవైతే ఉన్నాయో దానికి కూడా 5 గంటల లోపు 12/8/2024 సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి పంపించాలి. సో ఏ అడ్రస్కి అప్లికేషన్స్ పంపించాలి అంటే ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపురం, ఈ యొక్క అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపురం అనే అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్స్, నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మీ యొక్క అప్లికేషన్
వెనకాల పిన్ చేసి ఇక్కడ ఫోటో పైన గెజిటెడ్ ఆఫీస్ దగ్గర అక్రాస్గా సైన్ చేయించి మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపురం ఏదైతే ఉందో ఈ అడ్రస్కి అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.